Most important game, World Cup final. Most important hot debate అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ని కూడా తెచ్చేసా వేణుగోపాల్ రావు. మరి ఇవాళ హాట్ డిబేట్లో టాపిక్ ఏంటంటే బొమ్మ బర్చ్లో ఇండియన్ ఓపెనర్స్ ఇన్ఫాక్ట్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ యూస్ఫుల్ ఉంటారా లేకపోతే స్పిన్నర్స్ అంటే ఎక్కువ వికెట్స్ ఎవరు తీస్తారు? నేను అంటున్నా ఫాస్ట్ బౌలర్స్ కటర్స్ వేస్తే ఈ పిచ్ మీద రోహిత్ శర్మ ఫరూకీ అవుట్ చూడండి, అట్లా అవుట్ అయ్యే సందర్భాలు ఉన్నాయి ఎన్సన్ వేస్తుంటే. మరి వేణు అంటున్నారు, ఏమంటున్నారు? స్పిన్నర్స్. ఎందుకంటే కొత్త బాల్ నార్మల్గా చూస్తే కండిషన్స్ ఆల్రెడీ మనం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ మీద ఈ కండిషన్స్ ఆడాం కాబట్టి సుమన్ కొత్త బాల్ మహారాజ్ మిడిల్ ఆఫ్ ద ఓవర్స్లో షంషీ తీస్తాడు అనేది. ఎందుకంటే మనం చూసాం షంషీ కైండ్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి నీట్ టు యాక్సెప్ట్ ఇట్. మీరు అన్నట్ల నో డౌట్ కొద్దిగా ఏకీపిస్తాను ఎక్కడి వరకు కొంతవరకే, బట్ ఎక్కువ వికెట్స్ ఐ థింక్ మహారాజ్ ఎక్కువ తీస్తాడు లేకపోతే షంషీ. ఈ స్పిన్నర్స్ వీళ్ళిద్దరు ట్రయల్లో ఉంటుంది అండ్ వీళ్ళిద్దరు తీసారంటే ఇండియన్ టీమ్ విల్ బి ఇన్ బిగ్ ట్రబుల్లో ఉంటారు. అయితే వేణు బిగ్ బౌండరీ సైడ్లో రబాడా కటర్స్ వేస్తాడు, ఎన్సన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇద్దరు రైట్ హ్యాండర్స్కి కటర్స్ వేసి ఆ లాంగ్ బౌండరీస్ అగేన్స్ట్ ద విండ్ కూడా యూజ్ చేసి అక్కడ కూడా వికెట్ పడే ఆపర్చునిటీ ఉంటుంది అనిపిస్తుంది నాకు. మీరు అన్నారు బిగ్ బౌండరీస్ ఉన్నప్పుడు ఇంకా స్పిన్నర్స్ ఇంకా ధైర్యంగా వేస్తారు కదా. ఎస్, సో అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. లైక్ ఇలా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ ఉన్నప్పుడు మహారాజ్ కూడా ఓకే ధైర్యంగా వేస్తాడు ఆ బిగ్ బౌండరీస్ అప్పుడు. సో ఫర్ మీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మన బ్యాటర్స్ ఈ స్పిన్నర్స్ నిలగాడతారు ఈ స్లో వికెట్లో. సో డెఫినెట్గా మన ఇండియన్ ప్లేయర్స్ గుడ్ అగైన్స్ స్పిన్నర్స్ కాబట్టి ఎస్పెషల్లీ నాకు ఎక్కడంత థ్రెట్ అనిపిస్తుంది అంటే మహారాజ్ ఆ పవర్ ప్లేలో వచ్చేటప్పుడు ఇద్దరు రైట్ హ్యాండర్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఉంటారు. సో విరాట్ కోహ్లీ నాట్ అమంగ్ ద రన్స్, ఆ ఛాన్సెస్ డెఫినెట్గా మార్క్రమ్ మహారాజ్ని ఆ పవర్ ప్లేలో వేపిస్తాడు కాబట్టి ఇక్కడ ఆ థ్రెట్ ఈ స్పిన్నరే అనిపిస్తుంది. అండ్ ఇద్దరు స్పిన్నర్స్ ఆఫ్టర్ 6 hours తర్వాత కూడా మనకు తెలుసు కాబట్టి డన్. అయితే వేణు అంటున్నారు స్పిన్నర్, నేను అంటున్నా ఫాస్ట్ బౌలర్స్ కూడా యూస్ఫుల్ ఉంటారు కటర్స్ వేస్తే ఈ పిచ్ మీద. మరి మ్యాచ్లో ఏం జరుగుతుంది? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. లెట్స్ గో.